సపోటా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న సపోటాలు, పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. దీన్నైతే మనము ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఐస్ క్యూబ్ లాగా చేసుకుందాము ఈ పాల ప్యాకెట్ని. జ్యూస్లో తగినంత పంచదార. ఈ సపోటా జ్యూస్లో హార్లిక్స్ ప్యాకెట్లు ఉండి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా. ఈ విధంగా సపోటా తోలంతా తీసేసి చక్కగా ఇలా సీడ్స్ కూడా తీసేసి ఇలా పెట్టుకున్నానండి. వీటిని మనము మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీ జార్లో ముందుగా మనము సపోటాలన్నింటినీ తీసి పెట్టుకున్నాం కదండి, చక్కగా ఆ గుజ్జును మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులో మనకు కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. మనం ఎంత స్వీట్నెస్ అయితే తింటామో అంత షుగర్ని యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో మనం డీప్లో పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలను అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని కలిపి మిక్సీ వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ అయితే చక్కగా మిక్సీకి తిప్పేసేసుకున్నాను. చూడండి దాని స్ట్రక్చర్ ఎలా అయితే కనిపిస్తుందో. చూస్తున్నారా ఫ్రెండ్స్, సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనం వీటిని ఇప్పుడు గ్లాసులోకి వేసుకుందాము. సపోటా జ్యూస్ని అయితే గ్లాసులోకి సర్వ్ చేసేసానండి. ఇందులో ఇందాక మనము హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే తెప్పించాం కదా, సపోటా జ్యూస్లో హార్లిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉంటేనే పిల్లలు చాలా టేస్టీగా తాగుతారనమాట. ఇప్పుడు వేసుకుందామా హార్లిక్స్ అయితే వేసేసుకొని చక్కగా ఇలా హార్లిక్స్ వేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి సపోటా జ్యూస్. పిల్లలు అయితే అసలు మామూలుగా అయితే సపోటాలు చాలామంది ఇష్టపడరు అనమాట. ఇలా జ్యూస్ చేసి ఇస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ముందు తీసే వీడియోల నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బై బై, సీ యూ.